భాషోత్సవాల సందర్భంగా బుర్రకథని ప్రదర్శించబోతున్నాం. నా పాత్ర పేరు కృష్ణవేణి. నా పాత్ర పేరు రాజు. నా పాత్ర పేరు రోజా. జయము జయము మన భారత మాతకు జయము, దిగ్విజయము చదువులనిచ్చడి సరస్వతి తల్లి చల్లగా చూడవమ్మ. సిరులనిచ్చడి శ్రీ మహాలక్ష్మి కరుణ చూపవమ్మ. శత్రు వినాశనము చేసడి దుర్గా జయమునీయవమ్మ. అక్క, ఈరోజు నువ్వేం కథ చెప్పబోతున్నావు? ఏదో కథ చెప్తుంది లేదా, ధనమహారాజుల కథ, మరాఠీల కథ, పాండకౌరుల కథ. అక్క, అవన్నీ పాత అయిపోవాలక్క, ఏదైనా కొత్త కథ చెప్పవా? ఏంటా తమ్ముడు, పాత అంటే కొత్తగా ఉందా? అయితే పాత గ్లాసులు, పాత మంచాలు అన్ని విసిరి బయట పారేస్తారా? ప్రతి ఒడికి ఒక ఫ్యాషన్ అయిపోయింది. పాతలోంచి కొత్త పుట్టుకొచ్చింది కదా. అరే, ఇప్పుడు నేనేమన్నానని కరెంట్ కొట్టిన కాట్లో ఆలోచిస్తున్నావు? పాత అంటే రోతాలు నేను అన్నానా? మరి తమ్ముడు చెల్లి మీరు ఇలా గొడవ పడి రసాభాస చేయకండి. ఈ రోజు తమ్ముడు చెప్పినట్టే మనం కొత్త కథనే చెప్పుకుందాం. బాగైంది, చాలా గడాయి. ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ సీతమ్మ ఇష్టాలు. ఇది పేద ఇంటిలో పుట్టి పెరిగిన పైడి బొమ్మ కథరా. చదువు సందల్లో పేరు పొందిన చక్కరమ్మ కథరా. ఓటమి నెరగక పోరాడే వీరబాల కథరా. 10 మందికి నీ ప్రేరణనిచ్చే వర్తమాన కథరా. అక్క, ఇంతకీ ఎవరా పైడి బొమ్మ? ఏమా కదా? అయ్యలారా, అమ్మలారా, స్త్రీలు వెలిసిన ఈ భర్త భూమిలో రత్నాలు పండే రజనాల నేల మన తెలుగు నేల. ఆ తెలుగు నేలలో శివయ్య గౌరమ్మ అనే 2 దంపతులు ఉండేవారు. వాళ్ళకి తొలి సంతానమే సీత. సీతని బడికి పంపిద్దామనే లోపే వాళ్ళకొక మరొక బాబు పుట్టాడు. సంతానం ఇక్కడితో ఆపేద్దామా అని వదలపడుతుండగానే మరో కూతురు పుట్టింది. ఆలస్యం అమృతం అంటే ఇదేనేమో. నువ్వు నోరు మూస్తావా పోయావా? నోరు మూసే కాలం పోయిందక్క. ప్రశ్నించేవాడే ప్రసిద్ధుడు, మాట్లాడేవాడే మంచివాడు. మీ తర్వాత గొడవ పడచ్చు కానీ నిజం చెప్పేవాడు ఎప్పుడు మంచివాడు కానీ